తిరుపతి మంగళం పరిధిలోని తిరుమల నగర్లో మంగళవారం శ్రీ ముత్యాలమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక మహిళలు అమ్మవారికి పొంగల్ వండి నైవేద్యం సమర్పించి సంప్రదాయబద్ధంగా అంబలి పోసి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలు పట్టువస్త్రాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బేబీ శ్రీనివాసులు, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి, తాతయ్యగుంట గంగమ్మగుడి చైర్మన్ మహేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ముత్యాలమ్మ జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కళకళలాడగా ఉత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో ఎం హరికృష్ణ, సారథి, బాబు, నవీన్, జగన్, రాజశేఖర్, శరవణ, పట్టాభి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు తదితర స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శక్తి పరాశక్తి శ్రీ ముత్యాలమ్మ తల్లి తిరుమల నగర్ ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ భక్తులందరికీ మేమందరూ తిరుమలలో పుట్టి పెరిగి చదివి ఉన్నవారము. గుడి చుట్టుపక్కల ఉన్న వారము మేమందరూ 2003లో ఇల్లులన్నీ కొట్టేసి దేవస్థానం వారు మంగళం పక్కన ఉన్న తిరుమల నగర్లో మాకు నివాసాలు ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి 2006 నుంచి అమ్మవారిని మేమందరూ కలిసి ప్రతిష్ఠించడం జరిగింది. 20 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఘనంగా చాలా బాగా అందరూ కలిసిమెలిసి చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ 2006లో కూడా అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొనేసి ఆమె కృపా కటాక్షాలు పొందాలనేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి అంబిళ్ళు పోశారు. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మన తిరుపతి శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులు గారు కూడా అమ్మవారిని వారి ఫ్యామిలీతో పాటు దర్శనం చేసుకున్నారు. అలానే మన తిరుపతి తాతయ్య గంగమ్మ గుడి చైర్మన్ అయినటువంటి మైనర్ మహేష్ యాదవ్ అన్నగారు కూడా ఇప్పుడే దర్శనం చేసుకొని వెళ్ళారు. అదేవిధంగా ఉదయం కూడా మన తిరుపతి జేబీ అన్నగారు కూడా దర్శనం చేసుకున్నారు. ఇంకా సాయంత్రం నుంచి ఎంతో వేడుకగా భక్తులు చాలా వరకు వస్తారు. తరువాత రాత్రికి అమ్మవారిని ఊరేగింపుగా వీధులలో తిప్పుతూ చాలా ఘనంగా జాతర జరుపుకుంటాము. అదేవిధంగా తిరిగినటువంటి అమ్మవారు రాత్రి ఇక్కడ బలిపీఠం దగ్గర అమ్మవారికి ఒక చిన్న గుడిసెమారు ఏర్పాటు చేసి అందులో ఉంచి ఉదయం నుంచి రేపటి నుంచి అంబిళ్ళు తర్వాత వచ్చి బలిదానాలు జరుగుతాయి. అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఆమె దీవెనలు పొందాలనేసి కోరుకుంటున్నాము. ఓం శక్తి పరాశక్తి.